మరి ఈ రోజు మీరు మాకు ఏం రుచి చూపించబోతున్నారు? రుబ్బిన బియ్యం పిండి ఉప్మా. రుబ్బిన బియ్యం పిండి ఉప్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తారా? జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఉల్లిగడ్డ, మినప్పప్పు, నూనె, ఎండిన మిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, రుబ్బిన బియ్యం పిండి. రుబ్బిన బియ్యం పిండితో ఉప్మా మొదలు పెడదాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటారమ్మా? కొంచెం వేడి నూనె పోయాలండి. సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం చక్కగా, అంతే కదండి? అది వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ బియ్యం పిండికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఒక్క టీ స్పూన్ వేసి టేస్ట్ తగ్గిన కొంచెం నీళ్ళు కొంచెం పల్చగా చేసి పెట్టుకోవాలా. అంటే కలిపేటప్పుడు పల్చగా పోయాలి. కొంచెం నీళ్ళు పోసుకొని పల్చగా చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టండి. సిమ్లో ఉంది. మరి దీని మీద మూత పెట్టాలి. ఈ ఉప్మాకి మాత్రం నూనె ఎక్కువ పడుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, కాస్త నూనె ఎక్కువగా పడుతుంది. ఆ నూనె పోస్తేనే, ఉల్లిగడ్డలు నూనె ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది, లేకపోతే ఇట్లా అంటుకుపోతుంది. మరి 10-15 నిమిషాలు అయింది కదండి, చూద్దాం ఉడికిందేమో. తీసి చూస్తాం. గడ్డలు పట్టకూడదండి. గడ్డలు కట్టకుండా కలిపేస్తూ ఉండాలి. ఇది ఇంకా కొంచెం సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టాలండి. ఇంకా కొంచెం సేపు, ఒక 2 నిమిషాలు. సో కాకుండా మనం ఏం చేయాలంటే తిప్పుతూ ఉండాలి. మరి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా? ఓకేనండి. ఇదండి నేను చేసిన రుబ్బిన బియ్యం పిండి ఉప్మా రెడీ అయిపోయిందంటారు. చూసారు కదండి, మీనా గారు చేసిన రుబ్బిన బియ్యం పిండి ఉప్మా గుమగుమలాడుతూ ఇప్పుడే తినాలి అన్నట్టుగా ఉందండి. మరి ఇది ఎలా తయారు చేశారో ఇంకొకసారి మనం చూద్దాం. రుబ్బిన బియ్యం పిండి ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె, జీడిపప్పు, ఉప్పు, రుబ్బిన బియ్యం పిండి. రుబ్బిన బియ్యం పిండి ఉప్మా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. అందులో 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, రుబ్బిన బియ్యం పిండిలో కొన్ని నీళ్లు పోసుకుని దీన్ని మూకుడులో పోయాలి. దీన్ని 15 నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన బియ్యం పిండి ఉప్మా రెడీ. సో బెల్లం ముందే నీళ్లలో నానబెట్టుకోవాలి. నానబెట్టి ఇప్పుడు దీన్ని ఎందుకు నీళ్ళలో నానబెట్టి ఏం చేస్తారు? దీంతో పాకం రావాలని కొంచెం పాకం చేసుకుని కాసేపు ఆరబెట్టుకుని. దీనికి కొలత అంటే ఏమైనా ఉంటుందంటారండి? మరి పాకం కూడా తయారంటుంది, గట్టిపడుతుంది. శైలజ గారి తర్వాత ఏం చేయాలో కనుక్కుందాం.